అందరికీ జై భీమ్. గత 30 సంవత్సరాలుగా మందకృష్ణ మాదిగ మనువాదుల చేతిలో కీలుబొమ్మగా మారి చంద్రబాబు నాయుడు, వెంకయ్య నాయుడు మరియు అదేవిధంగా ఇంకా కొంతమంది అగ్రవర్ణ మాల వ్యతిరేకులు ఎవరైతే ఉన్నారో, మాలను జీర్ణించుకోలేనటువంటి అగ్రవర్ణ సమాజం ఏదైతే ఉందో వాళ్ళందరి చేతుల్లో కీలుబొమ్మగా మారినటువంటి మందకృష్ణ గారు మాలలు దోచుకు తింటున్నారు, దొబ్బుకు తింటున్నారు, కాబట్టి మాకు ఏబిసిడి వర్గీకరణ కావాలని చెప్పి ఒక పెద్ద ఉద్యమాన్ని తీసుకోవడం జరిగింది. మందకృష్ణ, నిజంగా నువ్వు చాలా తెలివి కలవాడని నేను అనుకున్నాను ఇన్ని రోజులు. కానీ నీ తెలివి అది నిజమైనటువంటి తెలివి కాదు, అది అజ్ఞానంతో కూడుకున్నటువంటి మనువాదుల చేతిలో కీలుబొమ్మ అయినటువంటి నువ్వు మాలలని ఒక శత్రువులుగా భావించినటువంటి వ్యక్తిగా నేను నిన్ను భావిస్తా ఉన్నాను. గత 30 సంవత్సరాలుగా నువ్వు సాధించింది ఏంది? మాలమాదిగల మధ్య ఒక వైషమ్యాలను రేకెత్తించేద్దావు కదా. మరి నిన్న షమీమ్ అఖ్తర్ చేసినటువంటి రిపోర్ట్ ఏదైతే ఉందో అది అధికారిక రిపోర్ట్. అదేవిధంగా ఉషా మేహరా కూడా అదే చెప్పింది. ఉమ్మడి రాష్ట్రంలో మాదిగలే అత్యధికంగా లబ్ధి పొందినారు, రాజకీయ, ఆర్థిక అన్ని రంగాలలో కూడా అని చెప్పినా నువ్వు 2004లో వినలే. నువ్వు వినవు. ఎందుకంటే నువ్వు ఎక్కడా కూడా నిజానికి నువ్వు వత్తాసు పలకవు. అబద్ధానికి ఒక బ్రాండ్ అంబాసిడర్ మందకృష్ణ మాదిగ. నిజంగా నీకు మాదిగ జాతి పట్ల ప్రేమ, వాళ్ళ యొక్క ప్రయోజనాలు, వాళ్ళ కొరకు నువ్వు కొట్లాడుతున్నావు అనే నిజమైనటువంటి నమ్మకం నీకుంటే, నువ్వు నిజంగా మంద ఏలియవే అయితే, మరి నిజంగా యేసు ప్రభుని నమ్ముకున్నటువంటి వ్యక్తివైతే ఇవాళ నీ గుండె మీద చేసుకొని యేసు ప్రభు మీద ప్రమాణం చేసి చెప్పు. నిజంగా ఈ రాష్ట్రంలో, ఉమ్మడి రాష్ట్రంలో కానివ్వండి, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కానివ్వండి, మాలలు దొబ్బుకు తిన్నారా? ఇవాళ షమీమ్ అఖ్తర్ బాజాబ్తో కుండలు బద్దలు కొట్టినట్టుగా 84,000 ఎస్సీ ఉద్యోగాలుంటే 46,000 ఉద్యోగాలు మాదిగలు, 36,000 ఉద్యోగాలు మాలలు, మిగతా 57 కులాలు ఏవైతే ఉన్నాయో ఉపకులాలు వాళ్ళు 12,000 మంది. మరి ఇప్పుడు చెప్పు మందకృష్ణ, ఇప్పుడు చెప్పు, నువ్వు మాలమాదిగల మధ్య వైషమ్యాలు సృష్టించి మాలమాలను నువ్వు శత్రువులుగా చిత్రీకరించి ఇవాళ నువ్వు సాధించింది ఏమిటి? నువ్వు ఖచ్చితంగా దళిత జాతికి ముక్కు చెంపలు వేసుకొని దళిత జాతికి క్షమాపణ చెప్పాలి. ఎస్, నేను చేసింది ఇది తప్పు, నేను చేసింది ఇది మోసం, నేను చేసింది ఇది దగ అని నువ్వు ఖచ్చితంగా నువ్వు చెప్పాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఈ సమాజానికి నువ్వు ఖచ్చితంగా దళిత సమాజానికి క్షమాపణలు చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇవాళ ఈ సమాజం దళిత జాతి ఒక రాజ్యాధికారం కొరకు కొట్లాడకుండా ఒక విభూషణుని పాత్ర పోషిస్తూ ఇవాళ కేవలం మనువాదుల చేతిలో కీలుబొమ్మగా మారి, ఎందుకంటే నీకు ప్రథమ శత్రువు మాలలైతే ఇంకో శత్రువు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. అమిత్ షా కంటే ఎక్కువ నువ్వు విషం చెబుతున్నావు డాక్టర్ అంబేద్కర్ మీద. అంబేద్కర్ పోటీగా జగ్జీవరావును తీసుకొచ్చింది తెలంగాణ రాష్ట్రంలోకి నువ్వే. ఇదంతా ఒక కుట్రపూరితమైనటువంటి భావజాలంతో నువ్వు చేస్తున్నటువంటి పని. ఇవాళ ఎవరికి సమాధానం చెప్తావు? అందుకనే నేను ఇవాళ ఈ మాదిగ, మాల, ఎస్సీ, ఎస్టీ, మరి అదేవిధంగా ఈ బహుజన రాజ్యాన్ని సాధించాలనుకున్నటువంటి నిజమైనటువంటి బహుజనులు, పూలే వారసులు కావచ్చు, అంబేద్కర్ వారసులు కావచ్చు, వీళ్ళందరికీ సవినయంగా నేను చేతులు జోడించి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మందకృష్ణ మాటలు నమ్మకండి. మందకృష్ణ మనువాదుల చేతిలో కీలుబొమ్మగా మారిండు. ఆయనకు మోడీ కావాలి, ఆయనకు అమిత్ షా కావాలి, ఆయనకి వెంకయ్య నాయుడు కావాలి, ఆయనకి చంద్రబాబు నాయుడు కావాలి. అరే, నేను మాదిగల కొరకు జెండా మోస్తున్నటువంటి నువ్వు, నిన్న ఓ పాస్టర్
పగడాల ప్రవీణ్ హత్య ఎంత దుర్మార్గమైనటువంటి ఒక హేయమైనటువంటి చర్య. మరి ఏడవన్నావు, ఏడదాక్కున్నావు. ఒక మాదిగ జాత బిడ్డని అన్యాయంగా, ఘోరంగా, ఒక పవిత్రమైనటువంటి హృదయంతో ఒక యేసుప్రభు ప్రవచనాలను ఈ ప్రపంచానికి చాటుతున్నటువంటి వ్యక్తిని అతి దారుణంగా చంపివేస్తే ఎక్కడ పోయింది నీ మాదిగ జాతి? ఇదేనా నువ్వు మాదిగలకు ఇచ్చేటటువంటి గౌరవం? ఇదేనా నువ్వు మాదిగల పట్ల చూపించే ప్రేమ? ఇదేనా నువ్వు చేసేటటువంటిది? ఇంకా ఎన్నాళ్ళు నీ కుట్రలు? అందుకనే మాదిగ సమాజం కూడా నిన్ను వెలివేయకముందే, మాదిగ సమాజం నిన్ను చీదరించుకోకముందే ఈ మాదిగ జాతికి, మాల జాతికి నువ్వు ఖచ్చితంగా క్షమాపణ చెప్పాల్సిందే. నీ పద్ధతి మార్చుకో, నీ తీరు మార్చుకో. నువ్వు ఎవరి స్వప్రయోజనాల కొరకు, నీ వ్యక్తిగత ప్రయోజనాల కొరకు ఇంకా ఎన్నాళ్ళు? నీ భజన బృందం బహుజనుడు, ఆయన పృథ్వీరాజు, విఠలు, మళ్ళీ ఈ మధ్యన కొత్త ఏబిసిడి వర్గీకరణ అయిపోయినాక కూడా ఇంకా మాకు మాదిగలకు అన్యాయం జరుగుతూ ఉంది, పాత నోటిఫికేషన్ పట్టుకొని ఎలాడుతూ ఉన్నారు. అసలు ఈ పృథ్వీరాజ్కి ఏం అవసరం? పృథ్వీరాజ్ యాదవ్, నువ్వు నిజంగా నీకు ప్రేమ ఉంటే మా దళితుల మీద ఏం అవసరం లేదు. మేము దళితుల మీద పెద్ద సూర్మార్కారులం ఉన్నాం. మేము దళితులం మీకంటే గొప్ప జ్ఞానవంతులం, మాకు అంబేద్కర్ వారసులం, ప్రపంచ మేధావులం మేము. అదే కదా మీ కళ్ళ కుట్టు, అదే కదా. ఎక్కడ ఈ మాలమాదిగలు ఏకమైతే బహుజన రాజ్యాధికారానికి వీళ్ళు ఆటంకం అవుతారు. అందుకనే కదా మమ్మల్ని చీల్చాలనేటటువంటి కుట్ర అగ్రవర్ణంలో భాగంగా బహుజనుల్లో ఉన్నటువంటి కొంతమంది కపట గుంట నక్కలు ఏవైతే ఉన్నారో ఈ మాలమాదిగల చిచ్చు పెడితే ఖచ్చితంగా మేమే రాజ్యాధికారంలోకి రావచ్చు అనేటువంటి భ్రమలలో ఓర్వలేనటువంటి కొంతమంది ఈ యొక్క అల్లరి మూకలు ఈ మాలల పట్ల వివక్షత చూపిస్తా ఉన్నారు. ఇలా మాదిగ జాతి సమాజం అంతా కూడా మేల్కొన్నది. మందకృష్ణ ఎత్తులు జిత్తులు, ఆయన యొక్క కపటం అంతా కూడా మాదిగ జాతికి, ఇటు మాల జాతికి, ఇటు బహుజన జాతికి కూడా ఇలా సమాజాన్ని అంతా మోసం చేసినావు మందకృష్ణ. నువ్వు ఇలా సమాజాన్ని అంతా నమ్మించినావు. నిజంగానే కదా, అరే మాలలు దుబ్బి తింటుర్రేమో అనేటటువంటి ఆలోచన ఒక్కొక్కప్పుడు ప్రజలందరికీ కలిగింది. ఇలా షమీం అఖ్తర్ రిపోర్ట్ తోటి కుండ బద్దలైనట్టుగా నీ నిజమైనటువంటి నీ నిజస్వరూపం, నీ మనువాద భావజాలం, నువ్వు మనువాద తొత్తువుగా ఇవాళ ప్రపంచమంతా నిన్ను గుర్తించింది. కాబట్టి నువ్వు నిజంగా అంబేద్కర్ వారసుడివి అయితే, నువ్వు నిజంగా మంద ఏలియా అంటే యేసుప్రభుని నమ్ముకున్నటువంటి వ్యక్తివే అయితే ఖచ్చితంగా జాతికి క్షమాపణ చెప్పాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. ఇలా ఏ రంగాలలో చూసినా మరి మాదిగలు ముందే ఉన్నారు. ఎక్కడా మాలలు ఈర్ష్య పడలే. కానీ నువ్వు మాత్రం మాలలను అనగదొక్కాలి, అంబేద్కర్ అనేటటువంటి పదమే ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండకూడదనేటటువంటి ఒక అక్కస్సుతోటి అమిత్ షా వారసుడిగా, అమిత్ షా కూడా గదే మాట మాట్లాడిండు. అంబేద్కర్ 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 అనే పదాన్ని ఇంకెన్నాళ్ళు చెప్పిస్తారయ్యా మీరు? అంబేద్కర్ పేరు బదులుగా దేవుని పేరు తీస్తే మీకు స్వర్గం ఉంటుందని కూడా చెప్పిండు. మరి నువ్వు ఆయనకు వారసుడివా? ఆయనకు తొక్కువా? ఆయనకు కీలుబొమ్మవా? సమాజానికి, జాతికి ఖచ్చితంగా నువ్వు సమాధానం చెప్పాల్సిన బాధ్యత నీ మీద ఉంది. ఎందుకంటే ఇంతకాలం 30 సంవత్సరాలు నిన్ను మోసిండ్రు. ఈ బహుజన సమాజం నిన్ను మోసింది, నిన్ను నమ్మిండ్రు. ఇటు వికలాంగులు కానివ్వండి, ఇటు ప్రతి ఒక్కరు కూడా నిజంగా మేధావి, ఒక మంచి వ్యక్తి, ఒక జ్ఞానవంతుడు అని అనుకున్నాం. ఏది నీ జ్ఞానం? ఇలా ఒక హైకోర్టు న్యాయమూర్తి షమీం అఖ్తర్ బాజాబ్తో చెప్పినాక కూడా ఇంకా నువ్వు మాలల పట్ల నీ యొక్క ఏవ్య భావాన్ని, నీ యొక్క అసహనాన్ని నువ్వు ప్రదర్శిస్తున్నావంటే ఇక దానికి ఏం చెప్పాలనో అర్థం కావట్లేదు. కాబట్టి ఇప్పటికైనా నువ్వు జాతికి క్షమాపణలు చెప్పి, యేసు ప్రభుకు క్షమాపణలు చెప్పి నీ విధానాన్ని మార్చుకో. నువ్వు నిజంగా జాతి పక్షాన కొట్లాడదలుచుకున్నావా? కొట్లాడు. లేదా మనువాదుల పక్షాన పోరాడదలుచుకున్నావా? మనువాదుల పక్షాన పోరాడమని విజ్ఞప్తి చేస్తూ
థ్యాంక్ యూ. జై భీమ్, జై అంబేద్కర్, జై భారత్.